దొంగతనం దొంగతనం దొంగతనం, దోపిడి దోపిడి దోపిడి. ఏం తొలిది? అసలు మనుషులు దొంగలకి ఎందుకు మారుతారు నాకు అర్థం కాదు. అసలు ఏరెటోళ్ళ సొమ్ము తినేందుకు చేతులు ఎట్లా తెగ సమస్యే కాదు నాకైతే. మందిని ముంచి ఏం బాగుపడతారు? దొంగతనంగా ఎత్తుకపోయిన సొమ్ముతోనే అసలు ఏం బరకతుంటుంది? ఎన్ని మట్ల చెప్పినా గిదే కథ, గిదే కార్ఖానా. అయితే ముచ్చట ఏంటంటే, నిర్మల్ జిల్లాలో కొందరు గజ దొంగలు ఉన్నారు. వాళ్ళ నోపారి దర్శనం అయితే చేసుకోరు. మీరు అలా కథ ఎందుకు చూడుర్రి. నిర్మల్ పట్టణంలో నొల్ల కొత్తగొల్ల గంగయ్య అండ్ సన్సు అనే బంగారం దుకాణం ఉన్నది. నిర్మల ఫేమస్ అట. అయితే షాపు కాడ ఎలకమని కూడా రాసిరు. ఈ సేటు గిరా కోసం ఎలకమని రాస్తే దొంగలు ఎలకం ఇచ్చిరు. రాత్రిపూట షెటను వలగొట్టి దుకాణం లోపల ఎట్లా చేసిరో చూడు. అగు చూసినవా బంగారం ఎండి ఎత్తుకపోయినట్టునుల్లా షట్టర్ను చూడు ఎట్లా చేసి పడేసిరు. ఇక ముఖాలు కనబడకుండా దస్తి కూడా కట్టుకున్నారు చూడు. ఈ దొంగల చేతులు ఎరిగిపోను. అసలు వాళ్ళకు బంగారం ఎత్తుకపోయేందుకు ఎట్లా చేతులు వచ్చినాయి వల్ల ఎందుకు ఇంతకన్నా ధైర్యం వాళ్ళకు? రాత్రంతా జాగరం ఉండి ఇట్లా దొంగతనాలకు దిగబరుడేంది? కష్టపడి సంపాదించేట వాళ్ళ కడుపు కొట్టుడేంది? కాదు, దొంగతనం చేసుడు కూడా చిన్నపాటి కష్టమే. మరి ఈ కష్టమేందో, ఈ ప్లానింగ్లు ఏందో, ఈ స్కెచ్లు ఏందో ఏదైనా మంచి పని చేసేట్లా వాడితే ఏమవుతుంది కావచ్చు వీళ్ళకు. వీళ్ళ చిన్న మీద ఋషికి పోను.